ఆహా ఆహా నిజంగా సీరే అంత సూపర్ టేస్ట్ ఉంది. మటన్ తిన్న ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. చేపలు తినే పిల్లలు చేపకూరలు ఒకే ఒక ముళ్ళు ఉంటుంది సార్. ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చేపలు పడుతుంది. కేవలం ఇలాంటి పిల్లల కోసం వెయ్యి. సూపర్ టేస్ట్ ఉంది. గుమ్ముడే గుమ్ముడు చూసారా ముద్ద సైజు. ఎలా ఉంది శతాక్షి సిరి? చాలా బాగుంది. ఆరింటికోసారి ఏడింటికోసారి బాబు తక్కువ 10ంటికోసారి పడుకుంటేమోసారి నిల్చుంటేమోసారి ఏమి తోచక్క ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది మీనా సారు. మీనా అంటే చేప. చేప ఇగురు చూసారా ఫ్రెండ్స్? ఓకే మా శిరీషకి చేపలకాయ వైసారి పీసులే తినేది. ఇదిగోండి. ఆహా ఓహో బల్లే 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 బాగే. అదొక ముక్క ఇదొక ముక్క పప్పు చెక్క దానిమ్మ చెక్క. ఓకే చేపల ఎగురులోకి మనకి ఇది కావాలి కదమ్మా. నేను ఇది ఇది అదే ఈరుళ్ళ కొంత ఈరుళ్ళు వేస్తున్నాండి. ఎగురు కూరలాగా తీసుకుంటారా? చేప ఎగురులోకి మనకి ఇది కావాలి సిరి. ఇదన్నారు ఇప్పుడు కూడా ఈరుల్లి 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 అంటే ఉల్లిపాయ. ఓకే ఆహా ఓహో దానికి ఒక చేప ఎక్కువ అదే సిరి. ఫస్ట్ తిని ఆ తర్వాత చూద్దాం. ఇదిగో చేప తలకాయ కూడా ఎత్తున్నా. అది ఫేవరెట్ నీకు. దీన్ని వద్దా ఉన్నావు అనుకో ఇది ఫీల్ అవుతుంది. బాగుంది సిరి నిజంగా. మంచి అద్భుతంగా అనిపించింది అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇది ఓకే. ఆహా మన కోసం ఇది. మనం ఇప్పుడు ప్లేట్లు వేసుకొని తింటాం. స్క్రీన్ మీద మీకు పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళు జ్యోతిష్యం అనేది చెప్తారనమాట. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు చాలా సీనియర్ పూజారులు అండి. మీ ఇంట్లో పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ భూమి పూజలు కానీ అలాగే పిల్లలకి బారసాలు కానీ అన్నప్రాసన కానీ అలాగే దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు జాతకాలు చెప్తారు. అబ్బాయి అమ్మాయి జాతకం ఇవ్వగానే వీళ్ళకి మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా చెప్తారు. ఒకవేళ మ్యాచ్ వాళ్ళిద్దరికి సరిగ్గా జాతకాలు కుదరకపోతే మనం ఎటువంటి పూజ చేసి వీళ్ళిద్దరికి జత చేయాలా అది కూడా చెప్తారు. కుజదోషమైన వాస్తు దోషమైన పిల్లలు పుట్టి చనిపోతున్నా ఆస్తి బాధలైనా అప్పుల బాధలైనా సకాల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే ఇప్పుడు మీ టైం ఎలా ఉందో ఏంటో ఒకసారి చూపించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ అంటే ఫిష్ పులుసు. ఏం చేప ఇది? ఇది బ్లాక్ ఏదో చెప్పాడు షాపుడు. బ్లాక్ డోనా? బ్లాక్ బ్లాక్ టూనా. అది బ్లాక్ ట్యూనా. బ్లాక్ టూనా కేజీ 400 రూపాయలు. 2 కేజీలు తీసుకున్నాం. ఆల్రెడీ వండుకొని తినేసాం. కొన్ని ముక్కలే ఉన్నాయి. ఇగురు చేద్దామని చెప్పేసి డైట్కి మాకు ఫిష్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. అందుకనే ఎంత పెద్ద చేప తెలుసామా? ఒకే చేప 2 కేజీలు పెద్ద చేప. పెద్ద పెద్ద ముక్కలు ఫస్టే వండుకొని తినేసాం. వీడియోకి అవి పెట్టుకుంటే బాగుండేది. ఇది 600 పడింది. 600 పడింది 2 కేజీస్ది. 2 కేజీలు 800 తీసుకున్నాను. ఏం ఫిష్ అది? టూనా? బ్లాక్ ట్యూనా. బ్లాక్ టూనా కేజీ 350 రూపాయలు. 400 పడింది మొత్తానికి. అంత రేట్ అయినా తీసుకోవాలా అంటే నేను ఎప్పుడు తినలేదు. అది తింటే మంచిదని చెప్పేసి తీసుకున్నాం. మటన్తో సమానం అంట. ఇదిగోండి ధనియాలు 1.5 స్పూను, ఒక 7 లవంగాలు, కొంచెం చెక్క ముక్క, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. చూపించమా? అది ఇలా వేసుకొని ఫ్రైయా కర్రీయా? ఇది ఇగురమ్మా. ఇగురు తీసుకొని కర్రీ టైప్. అది కాదు ప్లాస్టిక్ దొద్దు. వావ్ చూసావా ఇదిగో ఎలా సజెస్ట్ చేసిందో చెల్లి. ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి చేపలు ఇవి మొత్తం. ఓకేనా? చేపల్ని నేను 2 విధాలు వండాను. ఫ్రై చేసి ఒకసారి, ఇగురు చేసి అంటే నార్మల్గా మొత్తం కలిపి ఒకసారి, ఇట్లా కూడా చాలా విధాలుగా మన ఇష్టం వచ్చినట్టు వండుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఫిష్ వచ్చేసి మొత్తం కలిపి ఇగురులాగా చేస్తున్నా. పులుపు కాదు ఇది. ఓకేనా?
దీనికన్నా వేరే దాంట్లో బాగుండిద్దేమో అసలు. ఫ్లాట్ తీసుకోమా, ఇందాక టమాటోలు వేసాం చూడు, అది తీసుకో. ఇదిగా సిరి ఇంకొకటి వేయాల్సింది మన ఇంట్లో. శుభ్రంగా ఇలా పేర్చుకున్నాం కదా, ఈ నాలుగు ఉల్లిపాయల గుజ్జు. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి, 1/2 కేజీ ఇవి. అయ్యేనమ్మా 1/2 కేజీ అయ్యి. 2 టమోటాల గుజ్జు. టమోటాలు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, పులుపు కాదు కాబట్టి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది 1.5 స్పూను. మిగతాదన్నీ పక్కన పెట్టేసా. ఇది కూడా కొంచెం అవసరం పడుతుంది, వేరే దాంట్లోకి తీసి పక్కన పెడుతున్నా. ఓకేనా? ఓకే, ఇవ్వండి. ఇది వేరే కర్రీకి కావాలి, అందుకని చెప్పేసి కొంచెం తీసాను అనమాట. చాలా సింపుల్, హడావుడి ఏం పడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. డబరా చేంజ్ చేసేసా, ఎందుకంటే మనకి దీంట్లోకి ఇబ్బంది కదా. పసుపు మమ్మీ కట్టినా ఇంకా అవ్వలేదు కదా, మా చుట్టుపక్కల ఆడితే తెలీదా నాన్న. బ్రౌన్ షేడ్ రావాలి, బ్లాక్ రాకూడదు. దీంట్లోకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసేసా. ఇగురు ఇది, పులుసు కాదు. పులుసు అయితే ఎక్కువే పట్టింది. ఒకటిన్నర స్పూన్. కేజీ ఉందండి చేప మొత్తం. ఆల్రెడీ 1 కేజీ పెద్ద ముక్కలు వండుకొని తినేసాం మేము. ఫిష్ ఫ్రై చేసా. వెయిట్ లాస్కి ఫిష్, ప్రాన్స్ తినాలనుకున్న వాళ్ళకైతే ఆప్షన్ అయితే ఉంటుంది. మేమైతే వెయిట్ లాస్లో ఉన్న 42 కేజీలు వెయిట్ లాస్ తగ్గి ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ డైట్లో ఉన్న 6.5 కేజీలు బరువు తగ్గింది. చిన్న పాప. పెద్ద పాప వీడియో కెమెరా షూట్ చేస్తుందని 18 కేజీలు తగ్గింది. మీరు ఎవరైనా ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. డైట్ చేయిస్తారు, మెయింటెనెన్స్ డైట్ కూడా మీరు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు. ఇయర్లీ ఫీజు అయితే 25,000 మాత్రమే. ఇయర్ మొత్తం మీకు గైడెన్స్ ఇస్తారు, మీరు లావ్ అవ్వకుండా చూసుకుంటారు. అదే మీకు మంత్లీ ఫీజు అయితే మెయింటెనెన్స్ డైట్కి 10,000 మంత్ కట్టుకునే కన్నా ఇయర్లీ 25,000 కట్టుకుంటే రీజనబుల్ ప్రైస్. ఇయర్ మొత్తం మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. 1 మంత్ డైట్ చేస్తే 40 డేస్ మెయింటెనెన్స్ డైట్ చేయాలి. మీరు ఎవరైనా డైట్లో వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి స్పార్కిల్లో ఒక 3-4 కేజీలు తగ్గి లేకపోతే 10 కేజీలు తగ్గి మళ్ళీ మీరు పెరుగుతున్నారు, మీకు డిసిప్లిన్ పోయింది అనేది మీకు ఏమైనా భయం ఉన్నట్టయితే వీళ్ళని కాంటాక్ట్ అయితే డైట్ మెయింటెనెన్స్ డైట్ 2 కలిపి శుభ్రంగా వీళ్ళ దగ్గర మనం జాయిన్ అయినట్టయితే వీళ్ళే మనకి ఇంకా ఒళ్ళు పెరుగుకోకుండా ఎటువంటి ఫుడ్ తినాలి, మనం ఎటువంటి ఫుడ్ తింటే బరువు పెరుగుతాము, ఎటువంటి ఫుడ్ తినకుండా ఉంటే మనం వెయిట్ లాస్ అవుతాము అనేది కూడా మనకి కంప్లీట్గా వాళ్ళు మనకి చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరి పెట్టమా. కొంచెం వేసానండి, ఎక్కువ అవసరం లేదు. శుభ్రంగా చేపని మనం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం. ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ చేప మొన్న తింటుంటేనేమా మామూలుగా అయితే 2 ముక్కలు తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు మామూలు చేపలు. ఇది ఒక్క చేప ముక్క తినటానికే నాకు ఎంత టైం పట్టిందంటే, అంటే ఆ చేప గట్టిగా ఉంటది, స్టిఫ్ గా ఉందమ్మా. మనకి మటన్ తిన్న ఫీలింగ్ ఉంది. మటన్ తిన్న ఫీలింగ్ ఉంది. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ మనం దంచుకుంటున్నాం కదా, అది కూడా. సో ఇంత చిక్కగా ఉంటే కర్రీ అనేది అవ్వదు కాబట్టి చూసారా, ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇంత చిక్కగా ఉంది కదా, ఉడికిన తర్వాత మనకి ఇగురులాగా గట్టిగా అవుతుంది. ఇంకొంచెం కూడా వాటర్ పోసుకోవాలండి. ఇలా చేపని ఎప్పుడు ఇలా కదుపుకోవాలి తప్ప గరిటె పెట్టి మనం ఎప్పుడు కదపకూడదు. ఓకే, ఇప్పుడు ఇది మనం వండేసుకున్నాం, అయిపోవచ్చింది. దోరగా వేస్తే చేదు అవ్వకూడదు ఫ్రెండ్స్. చేదైతే మనకి కర్రీ అనేది అసలు టేస్ట్ పోయింది, కలర్ పోతుంది. సో దీన్ని మనం చూసారా ఇంత చిక్కగా దగ్గర రాసి ఇదిగోండి, ఇంత చిక్కగా ఉంటే మనకి ఉడికేటప్పటికి ముక్క కంటుకుపోయి ఉంటుంది, ఇగురు తిన్న ఫీలింగ్ ఉంటుంది.
ఇగురులో ఎక్కువ నీళ్లు ఉంటే బాగోదండి, ఏ చేప అయినా సరే. ఓకే ఓకే. ఈ టైల్ బాగా నచ్చింది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మిక్సీలో మసాలా, గరం మసాలా ఇలా వేసుకున్నాం కదా, కొంచెం ఉడికిన తర్వాత వేయాలి. ఎందుకంటే ఇందులో జీలకర్ర మెంతులు ఉంటుంది కదా, అది స్మెల్ కోసమే. ఈ ధనియాల పౌడర్ ఇవన్నీ కూడాను మనకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ని వస్తాయి. అదే ఫస్ట్ వేసాం అనుకో చిరుచేదు అనేది ముక్కకు పట్టింది. ఉడికిన తర్వాత వేస్తే అలా ఏమి ఉండదు. ఓకేనా? ఇదిగోండి బాస్మతి రైస్ అండి. నేను మీకు ఎప్పుడు చెప్తున్నా, బాస్మతి రైస్ ఉంటే ఒక బస్తా వేయించుకొని తెచ్చుకునే ముందు అదే బస్తాలో బియ్యం 1 కేజీ వండుకొని చూసి మీరు నెక్స్ట్ డే వెళ్ళి ఒక బస్తా వేయించుకోండి. తొందరపడి బియ్యం వేయించేసుకొని అవి బాగాలేదని అనుకోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే, అవి మంచి బియ్యం అయినా మీకు వండడం రాక అవి నాశనం చేసి ఆ బియ్యం మెత్తగా ఉన్నాయి సరికాదని మనం జడ్జ్ చేయకూడదు. ఒక గ్లాస్ బియ్యానికి బిర్యానీకి అయితే, మటన్ బిర్యానీకి అయితే 1.5 గ్లాసు వాటరు. అదే మీకు చికెన్ బిర్యానీకి అయితే 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. అదే మీరు మీడియం మంట మీద చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీకి అయితే మీరు 1 గ్లాస్ బియ్యం పోసినప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసేసి ఉడికించుకోవాలి. ఉడికించి కొంచెం కచ్చా పచ్చగా ఉన్నప్పుడు వాటర్ అంతా వడగట్టేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో ఫ్రీ మైండ్తో సింపుల్ కంటెంట్ కాబట్టి వివరంగా చెప్పగలుగుతున్నా. బియ్యం అయితే ఓల్డ్ బియ్యం తీసుకున్నాం మీకు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో ఎన్ని పాత డబరాలు మీరేం అనుకోకండి. ఎందుకంటే అదీనా వద్దామా, డబరా వేరేది ఉంది కుక్కర్ది, ఏదైనా ఒకటి. ఇక్కడ అన్నం ఉడకటమే కావాలి. ఇది మా పిల్లలు పుట్టక ముందు డబరా ఫ్రెండ్స్, కానీ ఇది బాగుంది. అయినా కూడా ఎందుకు పడేయటం, దీంట్లో అన్నం ఫ్రీగా ఉడికిద్ది, బాగా ఉడికిద్ది. నాకు అసలు డబరాలు బాగున్నాయా బాగాలేవా ఇది కంటెంట్, ఇది విషయం కాదండి. అన్నం బాగా ఉడుకుతుందా లేదా. బయట ఇది నల్లగా ఉందంటే కట్టెల పొయ్యి మీద ఎన్ని యూట్యూబ్ వీడియోస్ తీసానో తెలుసా, దీనికి ఇంత చరిత్ర ఉంది. అంతా బాగున్నప్పుడు దీన్ని ఇలా డిస్పోజ్ చేయటం అనేది మంచిది కాదు. అంటే తీసేయడం అనేది, బాగున్నదాన్ని వాడాలి. ఇది తీసేసి ఉల్లిపాయలు వేసి కొత్తది కొనుక్కోవచ్చు. కానీ దీనికి ఏంటంటే ఇప్పుడు ఇంత వెడల్పుగా, ఇంత స్పేసీగా అన్నం ఫ్రీగా ఉడుకుతుంది కదా, మళ్ళీ అలాంటప్పుడు మనం ఎందుకు ఇది పడేసుకోవాలి. అది నేనంట, ఇన్ని సంవత్సరాలు వాడాము కదా అన్నట్టు. చూడండి డబ్బా లోపల ఎక్కడ సొట్టపడిందమా, ఏం లేదు. పాత డబరాలు అని చెప్పేసి అలా ఏమి ఉండదు. యూట్యూబ్ కోసం కింద ఫ్లోర్లో అన్ని కొత్తగా కొన్నా, పైన కూడా కొత్తగా కొన్నా. ఆ యూట్యూబ్ హౌస్లో కూడా వేరేది స్టార్టింగ్లో కట్టించాం కదా, దాంట్లో కూడా కొత్తగా కొన్నా. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ మేము రెగ్యులర్గా వాడతాం కదా, దీనికి అంతగా అన్ని అవసరం లేదు. రెగ్యులర్ వాడుకోవడానికి ఏముంది, 2 గ్లాసులు బియ్యానికి మీకు కొలత చూపిస్తున్నాలే కానీ ఎప్పుడు వస్తుంది కొలత ప్రకారం పొయ్యి మీద కదా వండుతున్నాను. 2.5 గ్లాసులు పోసా, అంటే గ్లాసు బావు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం సాల్ట్ వేసుకుంటా. ఎందుకు వేస్తానంటే సాల్ట్ నేను సాల్ట్ అన్నంలో వేయటం వల్ల అన్నం ఒక రోజు స్టోరేజ్ ఉన్నా పాడవదు. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను నేను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ కూర కుతకుతలాడుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇదిగోండి ఈ ధనియాల పౌడరు ఇలా వేసేసుకోవాలి. చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు మొత్తం దోరగా వేయించుకొని ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి మిరపకాయలు అయితే మేము డైరెక్టే వేసేస్తాం. ఏదో వీడియో కోసం మీకు చూపించి ఎర్ర తీసేస్తుందండి, కానీ మేము డైరెక్ట్ తినేస్తాం అసలు ఇవి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తాం, ఎందుకంటే కొంతమంది ఒక పచ్చిమిరపకాయని సన్న పీసులుగా కట్ చేసి వేస్తారు. మేము బాగానే తింటామండి, అందుకనే వేస్తాను. ఓకే, అయిపోయింది కదా కూర, కొత్తలాడుతుంది. మనం ఇలా ఉన్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని, ఈగురు కాబట్టి ఇంకా పెద్దగా కదిపేది ఉండదు. మనం చేపలు ఎగురు చిన్నపిల్లలు కూడా నేర్చుకోవచ్చు. మీకు చెరి శతాక్షి 3 ఛానల్లో మీకు వీడియోస్ అప్లోడ్ పెట్టా. మటన్ బిర్యానీ
అలాగే చికెన్ లెగ్ పీస్ ఫ్రై పెట్టాను, గోంగూర రొయ్యలు, ఫ్రై పీస్ బిర్యానీ పెట్టా, బాస్మతి రైస్ వేసి. ఈ 3 కూడా ఒక సంవత్సరం తర్వాత వెంటనే సంవత్సరం తర్వాత వీడియోస్ అప్లోడ్ పెట్టా యూట్యూబ్లో. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తారండి. వీడియో కింద కూడా నేను లింక్ ఇస్తున్నాను, చక్కగా మీరు వెళ్ళి చూసుకోండి. 5 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు పిల్లలు ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, టీనేజ్ పిల్లలు కానీ, బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఈజీగా అర్థం అవడం కోసం 5, 6, 3, 4 నిమిషాల వీడియోస్ అనేది అప్లోడ్ పెడుతున్నా. ఇక నుంచి కంటిన్యూగా పెడతాను కూడా. ఆ ఛానల్లోకి వెళ్ళి చూసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లల లింకులు, మా లింకులు అన్నీ వీడియో కింద ఉన్నాయి. వెయిట్ లాస్కి సంబంధించినవి కూడా వీడియో కింద, ప్రతి ఒక్క వీడియో కింద ఇస్తున్నాను చూడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నింటినీ ఫాలో చేయండి, ఓకేనా? డైలీ మేము కష్టపడి వీడియోస్ పెడుతున్నామంటే మీరందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఈ ఫ్లోర్లో వీడియోస్ అన్నీ బాగా హెవీగా బాగా చూస్తున్నారు, మాకు అది అర్థమవుతుంది ఇన్సైడ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఆర్డినరీగా ఉన్న ఇంటిని ఇంతగా ఇష్టపడతారని నాకు కూడా ఇంతగా తెలుస్తుంది. మీరు అలాగే ఇష్టపడ్డారనుకోండి నన్ను ఫస్ట్ నుంచి కూడాను. ఓకే ఫ్రెండ్స్, దీని మీద నేను మూత పెట్టేస్తాను. ప్లేట్ తీసుకో, పెద్దదాటు తీసుకున్నాను. శుభ్రంగా ప్లేటు ఇలా వేసేసుకొని ఇది ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్క మనం ఈ బియ్యం, మనకి ఎక్కువసేపు ఏమో పట్టదు ఫ్రెండ్స్, బాస్మతి రైస్. ఇవ్వండి, అన్నం పొయ్యి మీద పెట్టేస్తే చాలు, అది ఉడుకుతుంది. ఈలోపు ఒక 4 గంటలు ఉన్నాయి, తోమేసుకోవాలి. అంటూ ఇక్కడ తక్కువ పెట్టా, ఎందుకంటే ఈ ఫ్లోర్లో మనకి ఎక్కువ అవసరం లేదు. మనం రెగ్యులర్గా రఫ్గా వాడుకునే పాత అంట్లన్నీ ఉంటే మనం వాటితో హ్యాపీగా వండుకోవచ్చు. పగిలినా, పిల్లలు పగలగొట్టినా, కింద పడేసినా ఏ ప్రాబ్లం అనిపించదు. అదే కొత్త వస్తువులు సొట్టపడినా చేసినా కొంచెం ఇబ్బందిగా కలిగేది. అందుకని ఫ్రెండ్స్, పెసరపప్పు ఒక టీ తాగే గ్లాస్ నిండా పోసి కడిగాను. అప్పటికప్పుడే కడుక్కోవాలి. ఇది ఇప్పుడు నానిన తర్వాత కడిగితే ఇందులో ఉండే పౌడర్ ఏదైతే ఉంటుందో అదంతా పోయిద్ది. అందుకని ఆల్రెడీ నేను కడిగి పక్కన పెట్టుకున్నా. మళ్ళీ నాన్ని ఒక 2 గంటల దాకా నానబెట్టుకున్నా. ఎందుకు ఇవి పెసరపప్పు అనుకుంటారా? నేను డైట్లో ఉన్నాను, నాకు ఒక్కోసారి ఏదైనా తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ అవి మనం తిన్నప్పుడు కూడాను కొంచెం పంటికి గట్టిగా తగిలితే బాగా మంచి ఫీలింగ్, ఏదో బాగా తిన్నాంలే అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, దానికోసం అని చెప్పేసి. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, వడబుట్టలో పైన ఉందా చిరి చిన్న ఉండాలి చూడు అక్కడే. ఇదిగోండి, ఈ వడబుట్టలో వాటర్ అంతా పోయేటట్టుగా వడ అయిపోయిన తర్వాత దీన్ని ఒక పొడిగుడ్డతోటి మనం చక్కగా శుభ్రంగా తుడుచుకోవచ్చు. లేకపోతే ఒక 5 నిమిషాలు ఎండలో కూడా ఎండబెట్టేసి మనం దీన్ని మూంగ్ దాల్ తయారు చేసుకోవచ్చు. ప్యాకెట్లో ఇన్ని అమ్ముతున్నారు, 10 రూపాయలు, 5 రూపాయలు అట్లా. సో ఇప్పుడు మనకేంటంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది, స్వచ్ఛమైనవి అనమాట. ఇదిగోండి, ఇవి పెద్ద మంట రాదు ఈ పొయ్యి, అర్థమైందమ్మా? చిన్న మంటే వస్తుంది. చేప ముక్కల్ని ఓని కదపకండి, నాకంటే అనుభవం ఉంది కాబట్టి నేను ఎటుపక్క ఏ చేప ముక్క వేసానో నాకు ఐడియా ఉంది. ఇలా తిప్పుకుంటున్నాను. మీరు అదే పనిగా తిప్పితే ముక్కలు ఇరిగిపోతాయి. ఎవరికైనా పెట్టేటప్పుడు ఇరిగిపోయిన చేపలు ముక్కలు పెట్టకూడదు మనం, ఓకేనా? దీని మీద మూత పెట్టేసి ఇంక ఇంతేనండి. ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద వదిలేస్తే ఎక్సలెంట్ ఇగురు అయితే తయారైపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎక్కడ పడిపోద్ది అన్నట్టు స్పేసీగా ఉండేది, అంటే ఎక్కువ వెడల్పుగా ఉండే స్టవ్ తీసుకోండి. స్టవ్ మంచిదే, వెడల్పు లేదు కదా. ఇప్పుడు ఈ అన్నం డబ్బా పెట్టాము, ఇక్కడ ప్లేస్ లేదు, కింద పడిపోదు, అది ప్రాబ్లం. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అన్నం తీసుకెళ్ళి పక్క స్టవ్ మీద పెట్టేద్దాం. తొందరగా అయిపోతుంది. అది చిన్న స్టవ్ ఆపేసుకొని దీంట్లో ఫ్రీగా వండుకోవచ్చు. ఇది తిప్పుకుంటూనే ఉండాలి. వడబుట్టలో వడగట్టేసి కొంచెం గాలికి ఆరబెట్టాను. ఇంకొంచెం డ్రై అయినా ఇంకా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు పెట్టుకొని చక్కగా డ్రై అవుతుంది. స్వచ్ఛమైన మూంగాలి మన ఇంట్లో తయారు చేసుకుని హోమ్ మేడ్ అన్న. ప్యాకెట్లో మనం డైట్లో ఉన్నాంలే, ప్యాకెట్లో ఎక్కువ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా తీసుకొస్తారు, అందుకనే ఏం చేయాలో అర్థం కాక అది చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొంచెం నెమ్మదిగా చేసుకోవాలన్నమాట. తినడానికి ఎంత తొందరగా అయిపోతుందో. ఇవి డ్రై అయిపోయినాయి కదా,
ఇంక ఇప్పుడు నుంచి పెట్లుతూ ఉంటాయి పుట్టు పుట్టు పుట్టుమని, అంటే ఉబ్బుతాయి అనమాట. నానిన తర్వాత డ్రై అయ్యి ఫ్యాన్ గాలి కారబెడితే వావ్, కూర అయితే యమ్మీ యమ్మీ జ్యూసీ జ్యూసీ. ఆహా, ఓహో, కొత్త టేస్ట్ అనమాట ఇది. బ్లాక్ టోనా? బ్లాక్ ట్యూనా. అబ్బా ఫ్రెండ్స్, నిజంగా దీన్ని ఇంకా కదపకూడదు, ఎందుకంటే కదిపితే మనకి ఇలా పెట్టి గుడ్డతోటి జస్ట్ చేపల కూర ఏదైనా సరే ఫ్రెండ్స్ ఒకసారి చూపించాము దగ్గర నుంచి. ఇదిగోండి ఇంకింతే. ఎర్రాని కుర్రదాన్ని గోపాల, అసలు మందిని చూపు నాకెలా, కోడి కోసం వచ్చావా గోపాల, ఏది అది బుట్ట కింద దాచాను గోపాల, గోపాల గోపాల. అయిపోయింది కూర, ఇంకంతే, సిమ్లో పెట్టేసుకోవడమే. ఇదిగోండి, ఇవి చూసారా మూంగ్ దాల్. టుప్ టుప్ అంటున్నాయా, పెట్లుతున్నాయంటే ఇంకా ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఆ వైట్ షేడ్ వస్తుంది చూసేసి చూపిస్తానే ఉండదు, వాళ్ళకి అర్థం అవుతుంది. పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి. పెసరపప్పులో జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళ చిప్పులు అరిగిపోయిన వాళ్ళకి, జిగురు పదార్థం తక్కువ ఉన్న వాళ్ళకి పెసరపప్పుతో పప్పుచారు, పెసరపప్పు ముద్దపప్పు, పెసరపప్పు టమోటా వేసి పప్పు, ఇలా పెసరపప్పు ఆకుకూర వేసేసి ఏదైనా తోటకూర ఇగురులాగా, ఇలా ఏదైనా పెసరపప్పు ఎక్కువ వాడండి, మంచిది. ఓకేనా? ఆరింటికోసారి, ఏడింటికోసారి, బాబు తక్కువ 10ంటికోసారి, పడుకుంటేమోసారి, నిల్చుంటేమోసారి, ఏమి తోచక్క లల్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మీనా సారు. మీనా అంటే చేప, చేప ఇగురు. చూసారా ఫ్రెండ్స్? ఓకే, మా శిరీషకి చేప తలకాయ వైసారి పీసులే తినేది. ఇదిగోండి, ఆహా, ఓహో, బల్లే 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 బాగే. అదొక ముక్క, ఇదొక ముక్క, పప్పు చెక్క, దానిమ్మ చెక్క. ఓకే, చేపల ఎగురులోకి మనకి ఇది కావాలి కదమ్మా. నేను ఇది ఇది అదే ఈరుళ్ళ కాదు, కొంపది ఈరుళ్ళు వేస్తున్నాయండి. ఎగురు కూరలాగా తీసుకుంటారా? చేప ఎగురులోకి మనకి ఇది కావాలి సిరి. ఇదన్నారు ఇప్పుడు కూడా. ఈరుళ్ళి ఈరుల్లి, ఈరుల్లి అంటే ఉల్లిపాయ. చూసారా, తప్పుగా పరిగేటప్పటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. వస్తున్నాయి ఫీలింగ్స్, సంపుతున్నాయి ఫీలింగ్స్. పంపుతున్నాయి లేదమ్మా, చూసారా ఓన్ డైరెక్షన్ లో ఎలా పాడేస్తున్నావు. ఫ్రెండ్స్, ఇది సాంగ్ అనమాట. జస్ట్ ఇప్పుడే రీల్ చేశాను. మనకి ఆ రీల్ కి మనకి ఐఫోన్ కూడా ఒక జీవం ఉంటుంది. మనం ఏమైనా అనుకుంటూ ఉంటే టక్కన వచ్చేస్తాయి అనమాట. ఊపున్న సాంగ్ కావాలి అనే అనగానే టక్కన ఆ సాంగ్ వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్, ఇది ఇది అది కాదు, హృదయం పోదు, ఎందుకురా ఈ తొందర నీకు. సాకా? ఓకే, ఇక్కడ అందరు సాకు సాకు అంటున్నారు, కానివ్వండి. పీత పిల్లగా ఇది, అది సాకు. అందరూ డైట్లో ఉన్నారు కదా, ఆలోచిస్తున్నారు. ఇదిగోండి. ఓకే, ఆహా, ఓహో, దానికి ఒక చేపే ఎక్కువ. అర్థమైందా సిరి? ఫస్ట్ తిని ఆ తర్వాత చూద్దాం. ఇదిగో చేప తలకాయ కూడా ఎత్తున్నా, అది ఫేవరెట్ నీకు. దీన్ని వద్దా ఉన్నాను అనుకో, ఇది ఫీల్ అవుతుంది. బాగుంది సిరి, నిజంగా ఫ్లేవర్ మంచి అద్భుతంగా అనిపించింది. అది ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఏది? ఓకే, ఆహా, మన కోసం ఇది. మనం ఇప్పుడు ప్లేట్లు వేసుకొని తింటాం. ఇదిగోండి, ఈ 3 ముక్కలు నా కోసం ఫ్రెండ్స్.
టుడే ఈవినింగ్ మై డైట్ ఫుడ్ మెయింటెనెన్స్ డైట్లో ఎంజాయ్ చేస్తున్నా. సో ఇదన్నమాట. ఆహా నిజంగా సీరే అంత సూపర్ టేస్ట్ ఉంది. మటన్ తిన్న ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. అవును, అదే గట్టి చేప. గట్టి చేప ఇది అసలు నాకు రోజు డైట్లో 2 ముక్కలు అయితే బాగుంది అనిపించింది, కానీ రాత్రి ఒక ముక్క తినేటప్పటికి ఎక్కువైపోయిందమ్మా. వేడి వేడిగా ఇంకా బాగుంటుంది. ఆహా మటన్ తిన్నట్టుంది. ఆహా సూపర్ టేస్ట్. ఆహా ఓహో పులుసు చేసుకుందాం అనుకున్నాలే కానీ ఈ చేప గట్టిగా బాగుంది, చాలా బాగుంది సిరి. ఆహా మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు మనకు నచ్చింది తినొచ్చు, 4 రోజులు డైట్ని ఫాలో అవ్వాలా. నేను కొంచెం హెవీగా తిన్నాను, దాని పరిణామాలు ఇప్పుడు కొంచెం ఫుడ్ అనేది కొంచెం మైనస్ చేసుకోవాలి. 3 ముక్కలు అంటే మామూలు విషయం కాదు. మెయింటెనెన్స్ డైట్లో బాగా తింటున్నట్టే, హెల్దీ ఫుడ్. టైం చూసారా, 4:30 5 అయింది. నా పిల్లలు తినేటప్పటికి 5 అవుతుంది. ఒక్కోసారి 6:30కి, ఒక్కోసారి 5:30కి, ఒక్కోసారి 7 లోపు, ఒక్కోసారి ఎప్పుడన్నా లేట్ అయితే 7:30 కూడా అవుతుంది. దీనివల్ల ఏంటంటే పొద్దున్న వెయిట్ చెక్ చేసుకునేటప్పుడు మనకు వెయిట్ అనేది తెలియదు. అది ఎర్లీగా తింటే మీకు 2-3 గంటల తర్వాత కళ్ళు మూతలు పడతా ఉంటాయి. అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్లో మీకు ఇబ్బంది కలిగిద్ది, అబ్బా ఆకలి అసలు పిచ్చి పెట్టినట్టుండదు. తర్వాత 7:30 తర్వాత ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కంట్రోల్లో పెట్టలేదు. నిద్రపోతుంది ఏంటి పెచ్చమొహంది ఎక్కడంటే అక్కడ అని, అలా నిద్ర వచ్చేసింది. ఆహా ఎంత బాగుందో. కొంచెం నిమ్మకాయ చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది సిరి. మేము వండటం ఇదే ఫస్ట్ టైం. ఈ చేప చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వండేవాళ్ళే, కానీ చూడటం తప్ప ఈ చేప నేను ఎప్పుడు, మనం మార్కెట్కి వెళ్తే బొచ్చ చేపలు, మోస్ చేపలు, రాగండి, చందువ చేప ఇవే దొరుకుతాయి, జిలేబీ చేపలు, కానీ అయ్యే ఎక్కువ బాగా అనిపిస్తాయి. శీలావతి అంటే నాకు అది గుర్తు రావట్లేదు సిరి. అటువైపు వాళ్ళు చెప్తారు వేరే సైడ్. చేపలు ఒక్కటే ఉంటాయి, కాకపోతే వాటిని ఒక్కొక్క ఊర్లో ఒక్కోలా పిలుస్తారు. సూపర్ టేస్ట్. చాలా బాగుంది ఫ్రెండ్. చాలా బాగుంది. మా పిల్లలకి పెడతా. ఇదిగో అది అయిపోయింది చూడు సిరి. ఇదిగో ఇలా అంటుంది అంటే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కలర్లో ఉన్నాయి, డోర్గా వేగినాయి. ఇంకెంతకన్నా ఎక్కువగా నల్ల మాడకూడదు. ఇది దించేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి, ఎందుకంటే కడాయిలో కూడా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి కూడా నల్లగా అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా.
ఓకే అయిపోయింది. కడాయిలో ఉంచితే మనకి నల్లగా మాడే అవకాశం ఉంది. ఇవి కూడా ఎలా ఉన్నాయో కొంచెం టేస్ట్ చేసి చెప్తాను. బా కాలుతున్నాయి గత్తర దాన్ని. సూపరు. ఉప్పు కూడా సరిపోయింది. కమాన్ చేపలు తినే పిల్లలు. ఒకే ఒక ముళ్ళు ఉంటుంది శతాక్షి. ఇలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చేపలు పడుతున్నాయి. కేవలం ఇలాంటి పిల్లల కోసమే అయ్యి. సూపర్ టేస్ట్ ఉంది. కుమ్ముడే కుమ్ముడు. చూసారా ముద్ద సైజు. అబ్బో ఎలా ఉంది శతాక్షి సిరి? అదిరిపోయిందా, చాలా బాగుంది. చేపలు, బిర్యానీ, ఫిష్ ఇవన్నీ చేయాలంటే మా మమ్మీ ఉండాలి. ఈ చేప నాకు వద్దు మమ్మీ అని మా శిరీష ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు ఏం చెప్తావు సిరి? బాగుంది కూర. మటన్ ముక్క తినట్లేదు. ఉప్పు సరిపోయిందా? సరిపోయింది, కరెక్ట్ గా ఉంది. సార్ గారు ఏంటో తింటున్నారు సైలెంట్ గా. ఎక్కువ ముళ్ళు లేవు దీంట్లో. ముళ్ళు ఉండవు ఇందులో. చేపలు ఇష్టపడిన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా. బాగుందా? సరే అదిరిపోయింది కూర. మొన్న రోజు ఫ్రై చేసింది, అప్పుడు నాకు నచ్చలే ఫ్రై. కానీ ఈ కూర మాత్రం నాకు బాగా నచ్చింది నిజంగా. మెంతులు, జీలకర్ర ఇలాంటివి వేసుకోవాలమా? అవి వేయటం వల్ల మనకి ఎగురు కూర అయితే 100% బాగుంది. చూడు అసలు ముక్క మటన్ ముక్కలా ఉంది ఫ్రెండ్స్. మటన్ ముక్క తిన్నట్టుంది. ఎక్కడో ఉన్నారు పిల్ల గుంకలు. వెయిట్ లాస్ అయిపోయి అందరం కెమెరాలో ఎక్కడో ఉంటున్నాం. మరి నేను ఎలా ఉంటున్నానులే. కానీ నువ్వు కూడా చిన్నగా ఉన్నావు ఇందాక. మెయింటెనెన్స్ డైట్లో కొంచెం ఫ్రెష్గా ఉబ్బుతూ ఉంటాము. డైట్లో మాత్రం ఎండు పొలల్లాగా అయిపోతాం. మెయింటెనెన్స్ డైట్ అంటే కొంచెం 3 రోజులు కుమ్ముతాం కదా. అందుకని అన్ని రోజులు మనం ఓర్చుకోవాలి. ఆ రోజులు ఓర్చుకోవాలి, ఈ రోజు హ్యాపీగా తినాలి. అది కూరలో అసలు నీ శ్వాసనే లేదమ్మా. మెంతులు, జీలకర్ర అన్ని వేసాం కదా. కలర్ అసలు కలర్ కూడా భలే అద్భుతమైన కలర్ కనిపిస్తుంది సిరి. మటన్ షేర్వా కలరు. అవును, నాకు అదే అనిపించింది. బిర్యానీ టైప్ కలర్ లో కనిపడింది. మరి ఏమనుకున్నావు మీ మమ్మీ అంటే? ఏం చేసినా అమృతంలా చేస్తా. ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు తెలిసి వచ్చింది మా వాళ్ళు మాకు. అబ్బా ఇంట్లోకి వెళ్ళి రాత్రి మిగిలిపోయిన అన్నంలో గుడ్డు పగలగొట్టేసినా ఫ్రైడ్ రైస్ అయిపోయినా అద్భుతంగా ఉంటుంది దేవుడా అని. చేప తలకాయ ఇది తినకపోతే అది అసలు బెవర్ నేర్చింది శిరీష తినకపోతే. ముద్దేసుకుంది బాగుంది అన్న. సుధాక్షి కొంచెం అన్నం పెడతా. అన్నం పెట్టుకో, చెల్లి కొంచెం ఉంది తీసుకోమా. దాని చేపల కూర అంతగా ఎక్కలా. దాని ఫస్ట్ నుంచి చేపలు ఇష్టం.
కూర వేసుకో సిరి, గ్రేవీ ఉంది కదా. చాలా చరిసపక్షి 3లో వీడియోస్ అప్లోడ్ పెడుతున్నాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. 3వ ఛానల్ అది, ఎల్లో సారీ ప్రొఫైల్ ఉంటుంది. 67,000 మంది ఏమో సబ్స్క్రైబర్లు ఉన్నారు దానికి. 60,000 మంది 67,000 మంది ఉన్నారు. కానీ 3 నిమిషాలు 4 నిమిషాలు వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. 10 నిమిషాలు ఎవరైనా షార్ట్ కట్లో నేర్చుకోండి పిల్లలు, చక్కగా టీనేజర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ నేర్చేసుకోవచ్చు. బాయ్ చెప్పు సిరి. ఇది తర్వాత నెమ్మదిగా తింటుందంట, ఆస్వాదిస్తా. కూర్చొని టైం పాస్ చేస్తా దాంతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.